సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య, 8వ వార్డు కౌన్సిలర్ రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీలో బీఆర్ఎస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన అలజడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల జరిగిందని పేర్కొన్నారు. ఇక శాంతి భద్రతల కోసం పోలీసులు జోక్యం చేసుకుని కొందరిపై కేసులు నమోదు చేశారని, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పై మోపడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై అక్రమ కేసులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్&ఆర్ కాలనీ వాళ్ళతో అక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మాకు ప్యాకేజీలు రాక మేము గుట్టకోవలం చెట్టుకోవలమైనాం, మమ్మల్ని తీసుకొచ్చి గజ్వేల్లో వేస్తే మమ్మల్ని ఎవరైనా చనిపోతే కూడా కాళేశ్వరందుకు కూడా వైకుంఠ ధామాలు లేవు, ఏం లేదని చెప్పి వాళ్ళకు ప్యాకేజీ అందలేని చెప్పి ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపాదిక్కులయ్యారు, బాగా కోపాలకు వచ్చారు. మళ్ళా హరీష్ రావు గారు మళ్ళా ఎలక్షన్లకు ఓట్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు, మాకు ఓట్లు ఏమని ఏ ముఖం పెట్టుకొస్తుండు, మాకు అన్యాయం చేసిండని చెప్పి అక్కడ ఉన్న ఆర్&బి కాలనీ వాసులంతా కోపాదిక్కులై వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళపై దౌర్జన్యంగా మీ సంగతి చూస్తాం, మీ లెక్క చూస్తాం, మేమే చేస్తామని చెప్పి వాళ్ళపై దౌర్జన్యం చేసిందే కాక కాంగ్రెస్ నాయకులపై మాపై అక్రమ కేసులు పెట్టారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి